కార్తీక పురాణము 9వ అధ్యాయము విష్ణు యమదూతల వివాదం. ఓ యమభటులారా, మేము విష్ణుదూతలము అంటూ చెప్పారు విష్ణువు భటులు. అటుపైన మీ ప్రభు మీకు విధించిన ధర్మాలేమిటి? పాపాత్ములెవరు, పుణ్యాత్ములెవరు, యమదండనకి అర్హులైన వారు ఎవరు అంటూ విష్ణు భటులు ప్రశ్నించారు. దానికి యమదూతలిలా సమాధానం చెప్పసాగారు. సూర్య, చంద్ర, అగ్ని, వాయురాకాశ, గోసంధ్యలు, దశ దిశ కాలాలు మానవుని యొక్క పాప పుణ్యాలకు సాక్ష్యాలు. వారిని విచారించి కేవలం పాపులని మాత్రమే మేము శిక్షిస్తాము. మా ధర్మాలెలా ఉంటాయో వినండి. వేద మార్గాన్ని వదిలి ఇష్టం వచ్చినట్టు ప్రవర్తించేవారు సాధుజన బహిష్కృతులు యమదండనకి అర్హులు. బ్రాహ్మణుడని, గురువుని, రోగిని పాదాలతో తన్నేవాడు, తల్లిదండ్రులతో గొడవ పెట్టుకునేవాడు, అసత్యవాది, జంతుహింసకుడు, దానం చేసిన దానిని మరలా ఆశించేవాడు, డాంబీకుడు, దయారహితుడు, పరభార్య సాంగత్యుడు, ధనం తీసుకొని మోసం చేసేవాడు, చేసిన దానం ఇతరులకి చెప్పేవాడు, మిత్రద్రోహిని, కృతజ్ఞులని, ఇతరుల సంతానాన్ని చూసి ఏడ్చేవాడిని, కట్న కానుకలతో జీవించేవాడిని, తల్లిదండ్రుల శ్రాద్ధ కర్మలను విడిచిన వాడిని, కర్మలకి అంతరాయం కలిగించేవాడిని, ఇతరులు పెట్టిన భోజనాన్ని విమర్శించేవాడిని, ప్రతిక్షణం భోజనం గురించే ఆలోచించేవాడిని, ఇతరులు చేసే దానాన్ని నిరోధించేవాడిని, సహాయాన్ని కోరిన బ్రాహ్మణుడికి దానం చేయని వాడిని, శరణు కోరిన వారిని దండించేవాడిని, నిత్యం స్నాన సంధ్యాదులను విడిచిన వాడిని, బ్రాహ్మణ అశ్వ గో హంతకులని యమలోకంలో ఘోరాతి ఘోరంగా శిక్షిస్తుంటాం. ఈ అజామిలుడు పరమ పాపి. వీడు చేయని పాపమంటూ లేదు. బ్రాహ్మణ జన్మ ఎత్తి దాసీ సంగమలోలుడై చేయరాని పాపాలు చేసిన వీడు మీ విష్ణులోకానికెలా అర్హుడు అని ప్రశ్నించారు యమదూతలు. యమదూతల సందేహాన్ని విని విష్ణుభటులు, ఓ యమదూతలారా, ఉత్తమ గతులు పొందాలంటే కొన్ని నియమాలు, పుణ్యాలు ఉన్నాయి. వాటిని గురించి మీకు వివరిస్తాము. ఏ కారణం వలన గాని దుస్సాంగత్యాన్ని వదిలి సత్సంగమంలో కలిసేవాడు, నిత్యం దైవ చింతనతో గడిపేవాడు, స్నాన సంధ్య జప హోమ తత్పరుడు మీ యొక్క యమలోక దండనకి పాత్రులు కారు. ఓ యమభటులారా, అసూయరహితుడై జపాన్ని హోత్ర నిర్వాహకులై సర్వకర్మలను బ్రహ్మార్పణం చేసేవారు, జలం, అన్నం, దానం చేసేవారు యమలోకాన్ని దర్శించరు. విద్యాదాతలు, పరోపకారశీలురు, హరిపూజా ప్రియులు, హరినామ సంకీర్తనా పరులు, వివాహాలు, ఉపనయనాలను చేయించేవారు, అనాథ ప్రేత సంస్కార్తలు, నిత్యం సాలగ్రామాన్ని అర్పించి తత్తీర్థాన్ని పానం చేసేవాడు, తులసీ కాష్ట మూలికలు ధరించేవాడు, గృహం గణాలలో తులసిని పెంచేవాడు, భాగవతాన్ని పఠించేవాడు, పూజించేవాడు, వినేటివాడు, సూర్యుడు, మేష తుల మకర సంక్రాంతుల అందు ప్రాతస్నానం ఆచరించేవాళ్ళు, తెలిసి గాని తెలియక కాని హరినామ సంకీర్తనం చేసేవాళ్ళు, వీళ్ళంతా పాప విముక్తులవుతారు. ఎవరైతే అంతిమ కాలంలో హరినామ స్మరణ చేస్తాడో అట్టివాడు విష్ణులోకానికి వెళతాడు అంటూ వివరించారు విష్ణుభటులు. ఆ విధంగా జరిగిన యమ విష్ణు దూతల మాటలు విన్న అజామిలుడు జీవుడు తన పాపాలని తలుచుకొని దుఃఖిస్తూ స్పృహలోకి వచ్చాడు. యమదూతలు కనిపించలేదు. విష్ణుభటులు అతన్ని వైకుంఠానికి తీసుకువెళుతూ కనిపించారు. ఇదేమిటి, పరమ పాపి అయిన నేను వైకుంఠానికి ఎలా అర్హుడిని? ఆ యమదూతలు ఏమైనట్టు? పూర్వజన్మ పుణ్యం కాకపోతే నా నోటి వెంట హరినామం ఎలా వచ్చింది? నాకు వైకుంఠ ప్రాప్తి కలగటానికి కారణమేమిటి అని తనలో తానే ఆలోచించుకుంటూ హరినామ స్మరణం చేయసాగాడు అజామిలుడు. కార్తీక పురాణము 9వ అధ్యాయం పారాయణ సమాప్తం.